తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జర్నలిస్టులపై దాడులు పెరుగుతున్నాయని, దాడులకు పాల్పడుతున్న వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని జర్నలిస్టులు డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని సుద్దాల గ్రామంలో బీజేపీ కార్నర్ మీటింగ్ న్యూస్ కవరేజ్కి వెళ్లిన వి6 మీడియా ప్రతినిధిపై అధికార పార్టీ నాయకులు చేసిన దాడిని పెద్దపల్లి జిల్లా జర్నలిస్టులు ఖండించారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో అమరవీరుల స్తూపం వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి జర్నలిస్టులు నిరసన తెలియజేశారు. దాడికి పాల్పడిన బీఆర్ఎస్ లీడర్లపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. ఈ ఆందోళనలో పెద్దపల్లి, గోదావరిఖని, మంతని, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. టీఆర్ఎస్ గుండాలారా, టీఆర్ఎస్ గుండాలారా, కళాలతో చెలగాటమా, కళాలతో చెలగాటమా, ఆవాజ్ దో, ఆవాజ్ దో. జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత. బంద్ చేసి దాడి చేశారు. నిన్న సాయంత్రం మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం సుద్దల గ్రామంలో మీడియాపై టీఆర్ఎస్ నాయకులు మీడియాపై దాడి చేసినందుకు ఈరోజు పెద్దపల్లి పట్టణంలో ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరం కలిసి కూడా దాని నిరసన వ్యక్తం చేస్తున్నాం. మరి తెలంగాణ రావడంలో మీడియా చాలా గొప్పతనం ఉన్నది. మీడియా లేని తెలంగాణ లేదు. మీడియా చేయబట్టి తెలంగాణ చేయబట్టి మీరు ఇలా నాయకులైంది. అలాంటి పక్క పెట్టి ఇలా మీరేపై దాడి చేయడం అంటే ఎంత సిగ్గుచేట ప్రజలు అర్థం చేసుకోవాలి. ప్రజలు కూడా దీనిపై ఆలోచించి రాబోయే రోజుల్లో వారిపై ఎవరైతే దాడి చేస్తుందో వాళ్ళకు గుణపాఠం చెప్పాలని కూడా మేము ఎలక్ట్రానిక్ మీడియా తరఫున, ప్రింట్ మీడియా కోరుకుంటున్నాం. అలాగే మీడియా అంటే ఆ రోజుల్లో ఆంధ్ర తెలంగాణ ఉద్యమంలో మా జర్నలిస్టులు ఎంత పోరాటం చేసాం, మా ఐక్యత ఎంత చేసాం అనేది సాయంగా మీకు తెలంగాణ వాదులు అందరూ తెలుసు. తెలంగాణ కొరకు నిరంతరం కృషి చేసి తెలంగాణ రావడంలో మొట్టమొదటి ప్రాంతం మాది మీడియాతోని, తర్వాత మీ నాయకులు మీరు. కానీ అలాంటి మీడియాపై మీరు దాడి చేశారు అనేది సరే, మీకు ఏమైనా ఉంటే మాత్రం కూర్చొని మాట్లాడుకోవాలి నాయకులు తప్ప మీడియాపై దాడి చేయడం సిగ్గుచేటు. ఆ దాడిని ఖండిస్తున్నాం. వారిపై వెంటనే చర్య తీసుకోవాలి. అధికార పార్టీ నాయకుల ముఖ్య గమనిక, మీరు మీడియాపై దాడి చేయకూడదు. ఎందుకంటే మీడియా అనేది ఒక ప్రజల కొరకు చేస్తుంది. ప్రజలు ఏమనుకుంటున్నా ఆ వార్తలు రాసే హక్కు మాకున్నది. మీరు రాముడు, చంద్రుడు రాయరు, రామన్ సూర్యుడు కూడా రాస్తారు వార్తలు ఒక్కొక్కసారి. కాబట్టి అలాంటి రాసినప్పుడు మీరు దయచేసి ఆ వార్త మీద ఆలోచించి దానిపై మీరు న్యాయం చేయాలి. ఆ వార్త న్యాయమా, ప్రజలకు సంబంధించిన వార్త కాదా అని మీరు